హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, లేదా డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, కట్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, 4 mm చెమ్కి, థిన్ జరీ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్, 4 mm పర్ల్స్. ఫస్ట్ మనం ఇక్కడ బార్డర్లో కట్ బీడ్స్ యూజ్ చేసి కట్ బీడ్స్ లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 4 కట్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఈ విధంగా బార్డర్ అంతా కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ దగ్గర ఉన్న స్టెమ్కి కూడా మనము ఈ కట్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్య గ్యాప్లో మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దాని మీద సింగిల్ కట్ బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్కి స్టెమ్కి మధ్యలో మనం 6 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 నీడిల్లో పెడితే మనకి 12 లైన్స్ అవుతుంది. మధ్యలో ఒక 5 లేజీ డేజీ రింగ్స్ స్టిచ్ చేయాలి. తర్వాత ఫ్లవర్ చుట్టూ అంటే అవుట్ బార్డర్లో కూడా మనం సేమ్ లేజీ డేజీ రింగ్స్తో ఈ ఫ్లవర్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్నర్ సైడ్, తర్వాత అవుటర్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టెమ్కి సైడ్స్కి కూడా మనం సేమ్ లేజీ డేజీ రింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ లేజీ డేజీ రింగ్ మధ్యలో
ఒక 4 చెమ్‌కి 3 కట్ బీడ్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఈచ్ లేజీ డేజీ రింగ్‌లో ఇదే విధంగా ఒక 4 చెమ్‌కి 3 కట్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్ మధ్యలో ఉన్న ఈ రింగ్స్ మధ్యలో కూడా మనం సేమ్ ఒక 4 చెమ్‌కి 3 కట్ బీడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్లవర్‌కున్న ప్రతి పెటల్‌కి మనం చమ్కీస్, కట్ బీడ్స్ స్టిచ్ చేసుకొని మధ్యలో ఒక 4 పర్ల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన స్టెమ్ అంతట్లో కూడా మనం చమ్కీస్, కట్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనము ఈ కట్ బీడ్స్ లోడ్ స్టిచ్‌కి 2 వైపులా సిల్క్ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఎటైతే కట్ చేసి స్టిచ్ చేసుకుంటామో అటు సైడు ఇంకొకసారి జరీ థ్రెడ్‌తో కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బోర్డర్‌లాగా, హ్యాండ్స్‌కి ఆల్ ఓవర్ లాగా వర్క్ చేసుకున్నామనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.